ఓం శ్రీమాత్రే నమః. శ్రీ చండీ కవచం. ఈ దేవీ కవచము బ్రహ్మదేవునకు మార్కండేయునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపకమైనటువంటిది. దేవి యొక్క కవచమే దేవీ కవచం. దేవియే మనకు కవచ రూపమున రక్షణ ఇస్తుంది కనుక ఇది దేవీ కవచం అనేటువంటి పేరుతో వర్ధిల్లుతున్నది. ఓం చండికాదేవికి నమస్కారం. మార్కండేయుడు ఇలా అంటున్నాడు: బ్రహ్మదేవ, మిక్కిలి రహస్యమైనది, ఉత్తమోత్తమైనది, ప్రపంచమున ఎవరికినీ లోగడ చెప్పక ఉన్నది, ఈ జగత్తులో గల మానవులందరికీ రక్షణ ఇయ్యగలిగినటువంటిది దేవీ కవచమును నాకు చెప్పు అని మార్కండేయుడు బ్రహ్మదేవుని అడిగాడు. మార్కండేయుని ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఇలా సమాధానం చెబుతున్నాడు: ఓ బ్రాహ్మణోత్తమా, నీవు అడిగినట్టి విధముగా రహస్యతమమైనది, మానవులందరకు సర్వప్రాణులకు ఉపకారము చేయునది, సుకృత రూపమైనటువంటి దేవీ కవచం అని ఉన్నది. దాని నీకు తెలియచేస్తాను, విను. అగ్నిచేత దహింపబడుచున్నటువంటి వారు, పగవారి మధ్యన చేరి ఉన్నవారు, యుద్ధమునందు భయంకరమైనటువంటి దుర్గమ ప్రదేశములందు ఇక్కట్లను ఎదుర్కొంటున్నటువంటి వారు, ఇంకా భయముచే బాధపడుచున్నవారు ఎవరైనను భగవతిని కనుక శరణ వేడితే అట్టి వారికి కొంచెమైనను అమంగళం అనేటువంటిది ఉండదు. యుద్ధ సంకటమునందైనను అమ్మ శరణములో ఉన్నటువంటి వారిని, తనను శరణుజొచ్చినటువంటి వారికి ఎట్టి ఆపద కూడా అమ్మ కలుగనీయదు. శోక దుఃఖాదుల వలన భయము అనేటువంటిది ఉండదు. ఎవరి చేతనైతే భక్తితో వైష్ణవి మిక్కిలిగా దేవి స్మరింపబడుతున్నదో అట్టి వారలకు అభివృద్ధి కలుగుతుంది. ఓ భగవతి, ఎవరైతే నిన్ను స్మరింతురో వారలను నీవు కాపాడెదవు. ఇక సందేహమే లేదు. చండముండులు అనేటువంటి రాక్షసులను సంహరించిన చాముండికాదేవి శవాసమున కూర్చుండి ఉండును. వారాహి అనుదేవి దున్నపోతు వాహముగా కలిగి ఉండును. ఐంద్రీ అనుదేవి ఐరావతమును ఏనుగుపైన అధిరోహించి ఉండును. విష్ణుశక్తి గల భగవతి వైష్ణవి గరుత్మంతుని ఆసనముగా కలిగి ఉండును. శివశక్తియగు భగవతి మాహేశ్వరి నందిని అధిరోహించి ఉండును. స్కంధశక్తియగు దేవి కౌమారి నెమలిని వాహనముగా కలిగి ఉండును. తామర పువ్వును చేతధరించి విష్ణు వల్లభ అయినటువంటిది ప్రకాశస్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి తామర పుష్పమునే ఆసనముగా కలిగి ఉండును. తెల్లని రూపము ధరించి ప్రకాశస్వరూపిణి అయినటువంటి ఈశ్వరి శక్తి ఎద్దునే వాహనముగా కలిగి ఉండును. బ్రహ్మశక్తియగు భగవతి సమస్తమైన ఆభరణములచే అలంకరింపబడినటువంటిదై హంసపైన అధిరోహించి సంచరించును. ఇట్టి తల్లులు అందరూ సమస్తములైన ఐశ్వర్యములతో కూడుకొని ఉందురు. వివిధములైన నగల యొక్క కాంతి చేత ప్రకాశిస్తూ, వివిధములైనటువంటి మనుల చేత మిక్కిలిగా ప్రకాశిస్తూ ఆనందిస్తూ ఉంటారు. తల్లులందరూ కోపావిష్టులై రథమును అధిరోహించి కనపడుతూ ఉంటారు. శంఖము, చక్రము, గద, శక్తి, నాగలి, రోకలి, డాలు, చిల్లకోల, గొడ్డలి, పాశము, ఈటె, బల్లెము, విల్లు మొదలైనటువంటి ఆయుధములను రాక్షస సంహారం కొరకై దేవతలకు హితము చేకూర్చడానికి, భక్తులకు అభయము ఇవ్వడానికి ఆయుధములను ఆమె ధరిస్తుంది. అధికమైనటువంటి కోపము, భయంకరమైనటువంటి పరాక్రమము, గొప్ప బలము, అత్యుత్సాహము కలిగి ఎంతటి భయంకరమునైనను నివారింపగలిగినటువంటి తల్లీ, నీకు నమస్కారం. శత్రువుల గుండెలలో భయమును పుట్టించేటువంటి ఓ దేవి, చూచుటకు శక్యము కాని స్వరూపము కలిగినటువంటి ఓ జననీ, నన్ను రక్షించు. ఇంద్రశక్తియగు ఐంద్రీదేవి తూర్పు దిక్కునను, అగ్నిదేవత ఆగ్నేయ దిక్కునను నన్ను రక్షించునుగాక. వారాహి అను శక్తి దక్షిణ దిశయందును, ఖడ్గదారిణీ శక్తి నైరుతి దిక్కునను, వరుణశక్తి పడమట దిక్కునను, సింహవాహిని శక్తి వాయువ్య భాగమునను నన్ను రక్షించునుగాక. స్కంధశక్తియగు కౌమారి ఉత్తర దిక్కునను, శూలమును ధరించిన శివశక్తి ఈశాన్య భాగమునను నన్ను కాపాడునుగాక.
బ్రహ్మాణి నాకు ఊర్ధ్వభాగమున రక్షణ కల్పింపవలెను. అట్లే విష్ణుశక్తియకు వైష్ణవి క్రిందు భాగమున రక్షణ కల్పించవలెను. ఈ విధముగా ప్రేత ఆసనాసీన అయిన చాముండాదేవి నన్ను 10 వైపుల నుండి రక్షించునుగాక. నాకు ముందు భాగమున జయమును, వెనుక భాగమున విజయమును రక్షించునుగాక. ఎడమ భాగమున అజితయును, కుడి భాగమున అపరాజితయును, శిఖన ఉద్యోతినియును, శిరస్సునందు వసించి ఉన్న ఉమాదేవి శిరోభాగమును రక్షించెదరుగాక. నుదుటియందు మాలాధారినియు, కనుబొమ్మలయందు యశస్వినియు, కనుబొమ్మల మధ్యభాగమున త్రినేత్రయు, ముక్కు రంధ్రములను యమఘంటయును రక్షించునుగాక. కనుల నడిమి భాగమున శంఖినియు, చెవుల నడిమి భాగమున తద్వారములయందుండెడి దేవియు, చిక్కిళ్లను కాళికయు, కర్ణమూలములను శంకరియు నన్ను రక్షించునుగాక. ముక్కును సుగంధాదేవియు, పై పెదవిని చర్చికయును, క్రింద పెదవిని అమృత కలశయును, నాలుకను సరస్వతీదేవియు రక్షించెదరుగాక. కౌమారీ దంత శక్తులను, చండికాశక్తి కంఠప్రదేశములను, చిత్రఘంట అనడి శక్తి కంఠ మూలభాగములను, మహామాయ అనడి శక్తి 2 వైపులా దవడలను రక్షించునుగాక. నా గడ్డమును కామాక్షీదేవి, వాక్కును సర్వమంగళ, కంఠమును భద్రకాళి, వెన్నెముకను ధనుర్ధారి నన్ను రక్షించునుగాక. కంఠ బహిప్రదేశమునందు నీలగ్రీవయు, కంఠనాళమును నలకూబరియు, మూపులను ఖడ్గినీ శక్తియు, చేతులను వజ్రధారిణీ శక్తియు కాపాడుదురుగాక. త్రిశూలధారిణి అయినటువంటి మాత గోళ్లను, దండిని హస్తములను, అంబిక వ్రేళ్లను, కులేశ్వరి కడుపును కాపాడునుగాక. మహాదేవి స్తనములను, శోక వినాశిని మనస్సును, హృదయమున లలితాదేవియు, శూలధారిణి గర్భమును రక్షించెదరుగాక. నాభియందు కామినియు, గుహ్యమును గుహ్యేశ్వరియు, లింగమును పూతనానామికయు, ఉదస్థానమును మహిషవాహినియు రక్షించెదరుగాక. మలయందు భగవతియు, మోకాళ్లయందు వింధ్యాచలవాసినియు, మిక్కిలి బలశాలినియు, మరియు సర్వ మనోరథములను ఈడేర్చి జనని జంఘములను రక్షించునుగాక. నృసింహశక్తి చీలమండలను, తేజసీయ శక్తి పాదములను, వాటి వెనక భాగములను, శ్రీదేవి కాళ్లను, భూమి ఉపరితలమున వ్యాపించి ఉండు శక్తి పాదముల అడుగు భాగమున రక్షించెదరుగాక. భీకరములైనటువంటి దంతములు కలిగినటువంటి అమ్మవారు గోళ్లను, ఊర్ధ్వకేశిని శక్తి వెంట్రుకలను, కౌబేరీ శక్తి వెంట్రుకల కురుళ్లను, వాక్ అధిదేవత చర్మమును రక్షించెదరుగాక. పార్వతీదేవి రక్తమును, ఎముకలలోని సారమును, కొవ్వును, మాంసములను, ఎముకలను, మెదడును కాపాడునుగాక. కాళరాత్రి అనడి దేవత ప్రేవులను, కిరీటధారిణి అయినటువంటి దేవి పైత్యరసమును కాపాడునుగాక. పద్మావతి అను భగవతి హృదయస్థానమునందు శిరస్సునందు మణిదాల్చిన చూడామణి అను అమ్మవారు కఫమునందు నిలిచి రక్షించెదరుగాక. గోళ్ల ప్రకాశమును జ్వాలాముఖి రక్షించునుగాక. శరీరమునందలి సంధిభాగములనంటినీ అభేద్యాదేవి కాపాడునుగాక. బ్రహ్మశక్తియకు బ్రాహ్మణీదేవి నా వీర్యమును రక్షించునుగాక. ఛత్రేశ్వరీ అను భగవతి నీడను, ధర్మధారిణీదేవి నా జీవతత్వము అగు అహంకారమును, మనస్సును, బుద్ధిని కూడా రక్షించునుగాక. వజ్రధారిణి అగు వజ్రహస్తాదేవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు అనిడి పంచప్రాణములను రక్షించునుగాక. మంగళస్వరూపిణియగు అమ్మవారు నా ప్రాణములను రక్షించునుగాక. యోగిని శక్తి శబ్దస్పర్శ రూపరసగంధములను, మరియు నారాయణీ అను శక్తి సత్వరజస్తమో గుణములను ఎల్లప్పుడూ కూడా రక్షించునుగాక. వారాహీ శక్తి నా అకాల మృత్యువులేని ఆయుష్యును, వైష్ణవీ శక్తి ధర్మమును, చక్రిణీ శక్తి యశస్సును, కీర్తిని, సంపదను, ధనమును, విద్యను రక్షించునుగాక. ఓ ఇంద్రాణి, నీవు నా గోత్రములను రక్షించునుగాక. ఓ చండికాదేవి, నా పశువులను రక్షింపము. మహాలక్ష్మి, నా పుత్రులను రక్షింపము. భైరవీదేవి, నా భార్యను రక్షింపము. సన్మార్గగామియగు అమ్మా, నా త్రోవను రక్షింపము. క్షేమకరీ శక్తి,
నా లౌకిక పారమార్థిక అన్వేషణలను కాపాడుము. అదే విధముగా రాజగృహ ద్వారమునందు మహాలక్ష్మియు విషయములిచ్చి విజయాదేవి అంతటను ఉనికి కలదై నన్ను రక్షించును కాక. జయశీలవు పాపఘ్నివి అయిన ఓ అమ్మ, పైన చెప్పబడిన కవచమునందు చెప్పక విడిచిపెట్టిన నా అంగములలోని ఏదైనా మిగిలి ఉన్న ఎడల అట్టి భాగములన్నిటినీ రక్షింపము. మనస్సునందు తన క్షేమమును కోరిన ఎడల కవచరహితముగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఎల్లవేళలయందు ఎచ్చటెచ్చటికి పోవుట జరుగుచుండునో ఆయా స్థలములకు కవచముతో ఆవరింపబడియే పోవలెను. సాధకుడైన పురుషుడు ఏ ఏ ప్రదేశమునకు పోవునో ఆయా ప్రదేశములందు ధనలాభమునే కాక సర్వమనోరథ సిద్ధి రూపమైనటువంటి విజయమును కూడా పొందును. ఏ కోరిక కోరునో నిశ్చయముగా దాన్ని పొందెదరు. భూతలమందున సాటిలేని ఐశ్వర్యము కూడా అతడు పొందగలడు. కవచ పారాయణమును చేసిన మనుష్యుడు దాని ప్రభావము చేత నిర్భయుడై ఉండును. అతడు సురక్షితుడై యుద్ధములందు ఓటము లేనివాడై ఉండును. అంతేకాక 3 లోకములయందు పూజ్యుడై కీర్తి పొందును. ఈ అమ్మవారి కవచము దేవతలకు కూడా దుర్లభమైనది. ప్రతిదినము 3 సంధ్యలయందు శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర మనస్కుడై పారాయణ చేయువానికి అమ్మవారి యందు భక్తి కలుగును. ముల్లోకముల యందును అతడు ఓటమి అనేటువంటిది ఎరుగడు. అకాల మరణము లేకుండునట్లుగా సంపూర్ణ ఆయువుతో జీవించును. ఈ కవచ పఠనమును చేత సకల శారీరక వ్యాధులను, విషకీటకాది ఏర్పడు గాయములు మొదలైనటువంటివి, పొక్కులు మొదలైనటువంటివి, స్థావర జంగమ కృత్రిమ విషములు అన్నీ కూడా నశించివేయును. ఇతరులచే ప్రయోగింపబడు క్షుద్రశక్తులన్నీయు, భూతలమందున గలగ మంత్ర తంత్ర శక్తులన్నీయు, భూమిని ఆకాశమును జలమును ఆశ్రయించి ఉండు క్షుద్రదేవతలందరూ గురువుచే ఉపదేశింపబడిన సాధనములచే ప్రసన్నులు అయి క్షుద్రదేవతలందరూ ఈ కవచ పాఠముచే శమించిపోదురు. స్వభావ సిద్ధమైనటువంటి క్రూర గ్రహములు, కులమునందు పుట్టిన క్రూర గ్రహములు, అపవిత్ర గ్రహాలు అంటే ఢాకిని శాకిని గ్రహములు, అంతరిక్షమున తిరుగాడుచుండు భయంకర గ్రహములు, మిక్కిలి బలముగల ఢాకినీ గ్రహములు కవచ పఠనముచే నశించిపోవును. గ్రహములు, భూతములు, పిశాచములు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, బ్రహ్మరాక్షసులు, భేతాళములు, కూష్మాండ, భైరవాది అనిష్టకారకములకు దుష్టగ్రహములన్నీ ఈ దేవీ కవచమును తన మనస్సున ధారణము చేసినటువంటి వారికి చూచినంత మాత్రముల చేతనే నశించిపోవును. అంతేకాక ఈ కవచ ప్రభావము వలన రాజులకు శ్రేష్టమైనటువంటి తేజస్సు మరియు గౌరవము వృద్ధి పొందును. వారు కీర్తిమంతులై ప్రకాశించెదరు. సాధకుడైన వ్యక్తి యొక్క కీర్తి వ్యాపించిన ఈ భూమియందు మరింత కీర్తి చేత అభివృద్ధి కలుగుచుండును. అందుచేత మొట్టమొదటగా ఈ కవచ స్తోత్రమును పఠించియే చండీ సప్తశతిని పారాయణ చేయవలెను. పర్వతములు, వనములు, అరణ్యములు కలిగిన ఈ భూమండలము ఎంతకాలము నిలిచి ఉండునో అంతకాలము వరకు దేవీ కవచ పారాయణ చేసిన సాధకుని యొక్క పుత్ర పౌత్రాది సంతతి పరంపరగా చిరస్థాయిగా నిలిచి ఉండును. చివరిగా కవచ పాఠకుడు అమ్మవారి అనుగ్రహము చేత దేవతలకు కూడా లభ్యం కాని శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యమును పొందును. ఇంకా మిక్కిలి అందమైన రూపమును పొంది సాధకుడు శివునితో కూడి ఆనందించుచుండును. ఇది వారాహ పురాణమునందలి దేవీ కవచము సమాప్తం. స్వస్తి.